జాహీల గురించి నేర్చుకున్నాం. తర్వాత కుతుబ్ షాహీలు, ఆ తర్వాత రాజవంశం మనకు ఆసఫ్ జాహీలు అనేటటువంటి పేరుతో కనిపిస్తుంది. అయితే ఆసఫ్ జాహీల గురించి మనం నేర్చుకోబోయే ముందు ముఘల్ సామ్రాజ్యం యొక్క చారిత్రక ఇతివృత్తాన్ని మనం మరలా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎలాగంటే క్రీస్తు శకం 1707 సంవత్సరంలో ఔరంగజేబు చివరి ముఘల్ చక్రవర్తి, అంటే ప్రధాన ముఘల్ చక్రవర్తుల్లో చివరి వాడైనటువంటి ఔరంగజేబు మరణించడం జరుగుతుంది. 1708 సంవత్సరం నుంచి భారతదేశం యొక్క చారిత్రక ఇతివృత్తంలో ఒక బ్రహ్మాండమైనటువంటి మలుపు అని చరిత్రకారుల చేత వర్ణన చేయటం జరిగింది. ఎందుకు అనంటే ఆయన చనిపోయిన తర్వాత భారతదేశం యొక్క రాజకీయ పరిణామ క్రమాలు అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటాయి. ఆ క్రమంలో భాగంగానే ముఘల్ సామ్రాజ్యంలో అనేక శుభాలు, ముఘల్ చక్రవర్తుల చేత రాష్ట్రం అంటే శుభా పేరుతో వాళ్ళు పిలుస్తారు, అనేక శుభాలు స్వతంత్రాన్ని ప్రకటించుకొని స్వతంత్ర రాజుల చేత పరిపాలించబడతాయి. ముఖ్యంగా దక్కన్ సుబా, అంటే దక్కన్ భాగంలో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతంలో దక్కన్ సుబా అనేటటువంటి దానికి ఈ ఆసఫ్ జాహీ అనేటటువంటి రాజవంశం పరిపాలనకు వస్తుంది. ఆసఫ్ జాహీలు 1724 సంవత్సరంలో స్వతంత్ర ఆసఫ్ జాహీ రాజ్యం లేదా నిజాముల రాజ్యం అనే పేరుతో ఈ ప్రాంతంలో దక్షిణ భారతదేశంలో ఒక స్వతంత్ర ముస్లింల రాజ్యాన్ని, మరొక ముస్లింల రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తాయి. అయితే 1707లో ఔరంగజేబు చనిపోయిన తర్వాత భారతదేశాన్ని ముఘల్ సామ్రాజ్యం పరిపాలన చేస్తుంది. అయితే చారిత్రక ఇతివృత్తంలో మనం గమనించినప్పుడు బాబర్, హుమాయూన్ లేదా షేర్షా, అక్బర్, జహాంగీర్, షాజహాన్, ఔరంగజేబు ఇట్లాగా ప్రధాన ముఘల్ చక్రవర్తుల యొక్క చరిత్ర మనకు బాగా గుర్తుంటుంది. అయితే ఔరంగజేబు తర్వాత భారతదేశాన్ని పరిపాలన చేసినటువంటి మొఘల్ చక్రవర్తుల యొక్క చారిత్రక ఇతివృత్తంతో పాటు వాళ్ళ యొక్క వరుస క్రమాన్ని గుర్తుపెట్టుకుంటే చరిత్రలో మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించినటువంటిది లేదా మొఘల్ సామ్రాజ్యం ఔరంగజేబు తర్వాత ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొంది, భారతదేశం యొక్క చరిత్ర గతిని వాళ్ళు ఏ విధంగా నిర్ధారణ చేశారనేటటువంటి విషయాలు మనకు బాగా కనిపిస్తాయి. మరి ఔరంగజేబు తర్వాత మొదటి బహదూర్ షా తర్వాత జహందర్ షా తర్వాత ఫారూక్ షేర్ తర్వాత మహమ్మద్ షా రంగీలా తర్వాత అహ్మద్ షా తర్వాత రెండవ ఆలంగీర్ తర్వాత రెండవ షా ఆలం తర్వాత రెండవ అక్బర్, చివరి చక్రవర్తిగా రెండవ బహదూర్ షా మనకు ఆ వరుస క్రమంలో కనిపిస్తారు. అయితే ఇక్కడ ఎందుకు ఆ వరుస క్రమాన్ని మనం గుర్తుంచుకోవాలి? ఔరంగజేబు యొక్క ప్రస్థానం, ఆసఫ్ జాహీ రాజవంశంతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం ఎందుకు కంటిన్యూ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని అంటే, ఔరంగజేబు పరిపాలన చేస్తూ ఉన్నప్పుడే, ముఘల్ సామ్రాజ్యాన్ని భారతదేశాన్ని పరిపాలన చేస్తూ ఉన్నప్పుడే 1724 సంవత్సరంలో ఆసఫ్ జాహీ రాజ్యాన్ని, నిజాముల రాజ్యాన్ని స్థాపించినటువంటి నిజాం ఉల్ ముల్క్ మీర్ కమరుద్దీన్ చింక్లిజ్ ఖాన్ అనేటటువంటి పేరుతో ఆయన వాళ్ళ దగ్గర ముఘల్ చక్రవర్తుల దగ్గర సుబేదార్ గాను అనేక రాజ ఉద్యోగాలలో ఆయన పనిచేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ముఘల్ సామ్రాజ్యం సుస్థిరతను పోగొట్టుకుంటుందో, ముఘల్ సామ్రాజ్యం పతనం ప్రారంభమైందో అప్పటి నుంచి స్వతంత్ర అడుగులు వేయటం మొదలవుతుంది. అందుచేత ఔరంగజేబు పరిపాలనలో ఉన్నప్పుడు ఈ మీర్ కమరుద్దీన్ చింక్లిజ్ ఖాన్ అనేటటువంటి బిరుదు ఇస్తాడు. మీర్ కమరుద్దీన్ అనేది అతని అసలు పేరు. కాబట్టి మీర్ కమరుద్దీన్ కు లేదా ఆసఫ్ జాహీ వంశాన్ని, నిజాముల రాజ్యాన్ని స్థాపించినటువంటి మీర్ కమరుద్దీన్ కు చింక్లిజ్ ఖాన్ అనే బిరుదు ఇచ్చినటువంటి ముఘల్ చక్రవర్తి అన్నప్పుడు మనం ఔరంగజేబుకు ఆన్సర్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అట్లాగా మరి ఔరంగజేబు చనిపోయిన తర్వాత మనం ఇందాక మాట్లాడినట్లు ఆ వరుస క్రమంలో వచ్చేటటువంటి ముఘల్ చక్రవర్తుల్లో ఫారూక్ షేర్ వస్తాడు. అంటే మొదటి బహదూర్ షా, ఔరంగజేబు కుమారుడు మొదటి బహదూర్ షా తర్వాత జహందర్ షా తర్వాత ఫారూక్ షేర్ అనేటటువంటి రాజు కనిపిస్తాడు. ఆ ఫారూక్ షేర్ అనేటటువంటి ఆయన ఈ మీర్ కమరుద్దీన్ చింక్లిజ్ ఖాన్ కు ఆసఫ్ జా అనేటటువంటి బిరుదును ఇవ్వడం జరుగుతుంది. నిజాం ఉల్ ముల్క్ అనే బిరుదును మంజూరు చేయడం జరుగుతుంది. నిజాం అనేటటువంటి బిరుదును ఇవ్వడం జరిగింది. నిజాం ఉల్ ముల్క్ అనేది కూడా బిరుదు. నిజాం అని అంటే దీనికి అర్థం ఏంటంటే రెగ్యులేటర్ ఆఫ్ ద స్టేట్ అని అర్థం. ఇది ఇంపార్టెంట్. రెగ్యులేటర్ ఆఫ్ ద స్టేట్ అంటే స్టేట్ అన్నప్పుడు ఇక్కడ ముఘల్ సామ్రాజ్యం భారతదేశం మొత్తం మీద అనేక శుభాలుగా విడగొట్టి పరిపాలనా సౌలభ్యం కోసం పనిచేయడం జరుగుతుంది.
ఈవెన్ అక్బర్ కాలంలో కూడా 15 సుబాలు ఉండేటివని, ఔరంగజేబు కాలంలో 21 సుబాలు ఉండేటివని, ఈ సుబాకి అధిపతిని సుబేదార్ అనే పేరుతో పిలుస్తారని, అట్లాగా దక్కన్ ప్రాంతానికి సుబేదార్గా నియమించబడినటువంటి వాడే నిజాం ఉల్ ముల్క్ లేదా మీర్ కమరుద్దీన్ చింగ్లిజ్ ఖాన్ అనేటటువంటి అతను. అందుచేత అంటే ఇక్కడ మొఘల్ సామ్రాజ్యం ఢిల్లీని పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు ఔరంగజేబు తర్వాత అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉంటుంది. ఆ ఒడిదుడుకులను ఆశ్రయం చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి రాచరిక వ్యవస్థలో ఉన్నటువంటి రాజులు లేదా మొఘల్ సామ్రాజ్యంలో సుబేదారులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, జాగీర్దారులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, మన్సబులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, తహసీల్దారుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ స్వతంత్ర భావనలోకి వెళ్ళడం జరుగుతుంది. ఆ క్రమంలో నిజాం ఉల్ ముల్క్ అనేటటువంటి ఆయన నిజాంగా బిరుదు వహించి మీర్ కమరుద్దీన్ కు మొదట చింగ్లిజ్ ఖాన్ అనే బిరుదు ఇచ్చినటువంటి వాడు ఔరంగజేబు అయితే, నిజాం ఉల్ ముల్క్ అనే బిరుదు వసగినటువంటి వాడు ఫారూక్ షీర్ అనేటటువంటి మొఘల్ చక్రవర్తి. అంటే ఈ ఫారూక్ షీర్ ఎక్కడ కనిపిస్తాడంటే ఔరంగజేబు తర్వాత వచ్చినటువంటి వరుస క్రమంలో కనిపిస్తాడు. అట్లాగే నిజాం అనగా అర్థం ఏమని మనం అడిగితే రెగ్యులేటర్ ఆఫ్ ద స్టేట్ అని మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఆ క్రమంలో ఫారూక్ షీర్ తర్వాత వచ్చినటువంటి మహమ్మద్ షా రంగీలా, అతను కూడా మొఘల్ చక్రవర్తి. ఔరంగజేబు తర్వాత వచ్చినటువంటి మొఘల్ చక్రవర్తిని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఔరంగజేబు తర్వాత వచ్చినటువంటి మొఘల్ చక్రవర్తుల్లో ఫారూక్ షీర్ కి ఇక్కడ ఏర్పడినటువంటి రాజ్యంలో ఉన్నటువంటి రాజుకు ఉన్నటువంటి సంబంధం, ఈ బిరుదు ఇచ్చినటువంటి ప్రఖ్యాతిని గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మహమ్మద్ షా రంగీలా ఇచ్చినటువంటి బిరుదు ఆసఫ్ జా పత్తే జైన్ అనేటటువంటి మరొక బిరుదును కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ 1724 సంవత్సరంలో నిజాం రాజ్యాన్ని లేదా ఆసఫ్ జా రాజ్యాన్ని స్థాపించినటువంటి మీర్ కమరుద్దీన్ కు ఆ బిరుదులు ఎలాగా మొఘల్ చక్రవర్తులు వసంగినారో ఆ వరుస క్రమాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఔరంగజేబు అన్నప్పుడు చింగ్లిజ్ ఖాన్ అనేటటువంటి బిరుదు ఇచ్చాడు ఆయనకు. అట్లాగే నిజాం అనే బిరుదు ఇచ్చినటువంటి వాడు ఫారూక్ షీర్. నిజాం అని అంటే రెగ్యులేటర్ ఆఫ్ ద స్టేట్ అని అర్థం. రెగ్యులేటర్ అంటే కంట్రోలింగ్, అంటే ఆ రాజ్యాన్ని మొఘల్ సామ్రాజ్యంలో అంతర్భాగంలో ఉన్నటువంటి రాజ్యాన్ని కంట్రోల్ చేయడం అని అర్థం. కంట్రోల్ చేయడం కోసం ఆ పాలనాధికారిని సుబేదార్గా నియమించడం జరుగుతుంది. అందుకని ఆ బిరుదు ఇచ్చి వాడు ఇక్కడికి పంపించడం జరుగుతుంది. అదే బిరుదుతో ఇక్కడ రాజవంశంగా మనం చూస్తాం, నిజాం అనేటటువంటి పేరుతో మనం పిలుస్తాం. కాబట్టి నిజాం అంటే రెగ్యులేటర్ ఆఫ్ ద స్టేట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఆయనకి ఆసఫ్ జా అనేటటువంటి మరొక బిరుదు కూడా ఉంది. ఈ ఆసఫ్ జా అనే బిరుదుని ఇచ్చినటువంటి వాడు మహమ్మద్ షా రంగీలా, మొఘల్ చక్రవర్తి. ఇట్లాగా ఆయన ఇచ్చిన తర్వాత మొఘల్ సామ్రాజ్యం ఢిల్లీని కేంద్రంగా చేసుకుని అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉంటుంది. ఎట్లాగనంటే మనకు అందరికి బాగా తెలిసినటువంటి అంశం కూడా 1739 సంవత్సరంలో మొఘల్ సామ్రాజ్యం పతనం కావడానికి అది నాందివాక్యమైనటువంటి సంవత్సరం అని కూడా చెప్తారు. ఎట్లాగనంటే పర్షియా చక్రవర్తి నాదిర్ షా దండయాత్ర అని చెప్తారు. దీన్ని పర్షియా చక్రవర్తి నాదిర్ షా మొఘల్ సామ్రాజ్యం మీదకి దండెత్తుకు రావడం జరుగుతుంది. మొఘల్ చక్రవర్తి అంటే నాదిర్ షా దండయాత్ర సమయాన ఢిల్లీని మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి రాజు మహమ్మద్ షా రంగీలా, వీళ్ళిద్దరికి మధ్య అంటే నాదిర్ షాకు మహమ్మద్ షా రంగీలాకు మధ్య జరిగినటువంటి యుద్ధాన్ని చరిత్రలో కర్నాల్ యుద్ధం అనే పేరుతో పిలుస్తారు. కర్నాల్ యుద్ధంలో నాదిర్ షా చేతిలో మహమ్మద్ షా రంగీలా ఓటమి పాలైపోతాడు. అంటే ఓటమి పాలైన తర్వాత అంతకుముందు మహమ్మద్ షా రంగీలా ఆసఫ్ జా అనే బిరుదునిచ్చి ఇక్కడికి మీర్ కమరుద్దీన్ పంపించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆయన తన రాజు ఓటమి పాలైపోతాడో వెంటనే ఇతను ఢిల్లీ సామ్రాజ్యంలోకి వెళ్ళి వీళ్ళిద్దరి మధ్య సయోధ్యని కుదిర్చి, అంటే ఒప్పందాన్ని కుదిర్చి సంధి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అంటే ఇతను మీడియేటర్ గా, అంబాసిడర్ గా ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తిగా నిజాం ఉల్ ముల్క్ కు పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. మరి అక్కడ జరిగినటువంటి ఈ యొక్క పోరును, యుద్ధం జరిగిపోయిన తర్వాత సంధి కార్యక్రమాలు నిర్వహించడంలో మధ్యవర్తిగా నిజాం ఉల్ ముల్క్ బాగా పనిచేయడం జరుగుతుంది. మరి అట్లాగా ఇక్కడ స్వతంత్ర రాజ్యం స్థాపించిన తర్వాత కూడా మొఘల్ సామ్రాజ్యంలో జరుగుతున్నటువంటి ఆ పరిణామ క్రమాలను ఒక అంచనా వేసుకొని దాని యొక్క మనుగడకు కొంత కృషి చేయడం జరుగుతుంది. ఆ క్రమంలో అతనికి మంచి పేరు ప్రఖ్యాతులు కూడా, అంటే మొఘల్ చక్రవర్తుల దగ్గర మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. అందువల్లనే వాళ్ళు అనేక బిరుదులు ఇచ్చి ఈ ప్రాంతానికి ఆయన పరిపాలకుడిగా అంతకు ముందు పంపించినటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తాయి. సరే, ఏదేమైనా నాదిర్ షా దండయాత్ర భారతదేశంలో 1739లో జరుగుతుంది. ఈ నాదిర్ షా దండయాత్ర కారణంగా దాదాపుగా మొఘల్ సామ్రాజ్యం ఒక పతనావస్థలో ఆ దారిలో ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఆ పతనావస్థ దారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఇక్కడ ఆసఫ్ జాలు లేదా నిజాం ఉల్ ముల్క్ అనేటటువంటి రాజవంశం బలమయ్యి బలోపేతాన్ని పెంచుకుంటూ వస్తూ ఉంటుంది. మరి ఆ క్రమంలో ఈ నిజాం ఉల్ ముల్క్ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని స్వతంత్రంగా, అంటే ఇక్కడి నుంచే స్వతంత్రంగా పరిపాలన చేయడం జరుగుతుంది.
నిజాముల రాజ్యం, ఆసఫ్ జాహీల రాజ్యం ఏ సంవత్సరంలో స్థాపించబడింది అన్నప్పుడు 1724 ఆన్సర్ చేయాలి. ఎవరి చేత స్థాపించబడింది అన్నప్పుడు మీర్ కమరుద్దీన్ చిక్లిజ్ ఖాన్ చేత అది స్థాపించబడిందని గుర్తుపెట్టుకోగలగాలి. మరి ఈ మీర్ కమరుద్దీన్ చిక్లిజ్ ఖాన్ అంతకు ముందు ఎవరి ఆధీనంలో పనిచేస్తూ ఉండేవాడు అన్నప్పుడు మొఘల్ సామ్రాజ్యంలో అంతర్భాగంగా పనిచేస్తూ ఉండేవాడు. మరి మొఘల్ సామ్రాజ్యంలో మొఘల్ చక్రవర్తులకు ఇతనికి మధ్య ఉన్నటువంటి మధ్యవర్తిత్వం కావచ్చు, బిరుదులు వసంగినటువంటి పాత్ర కావచ్చు, మొఘల్ సామ్రాజ్యంలో దక్కన్ ప్రాంతానికి సుబేదార్గా అతను చేసినటువంటి పరిపాలన సౌలభ్యం కావచ్చు, వాటన్నిటిని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం మనకి ఇక్కడ బాగా కనిపిస్తుంది. మరి ఆ క్రమంలో ఆయన ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఏం చేస్తాడంటే ఈ భూభాగంలో ఉన్నటువంటి భూములను సర్పాఖాస్, జాగీర్లు అనేటటువంటి పేరుతో, దివాన్ భూములు అనేటటువంటి పేరుతో మూడింటిగా విడగొడతాడు. సర్పాఖాస్ అని అంటే తన రాజవంశంలో ఉన్నటువంటి రాజవంశీయులకు, అంటే రాజు, రాజవంశీయులు, వాళ్ళ బంధువులకు సంబంధించినటువంటి ఈ భూములను సర్పాఖాస్ అంటారు. అంటే దీని ద్వారా వచ్చేటటువంటి ప్రతిఫలం కావచ్చు, పనులు కావచ్చు, అవన్నీ ఎవరు అనుభవిస్తారని అంటే రాజకుటుంబీకులు అనుభవిస్తారు. రాజకుటుంబీకులు అన్నప్పుడు నిజాం వంశానికి చెందినటువంటి వాడు, వాళ్ళ బంధువులు వంశానికి చెందినటువంటి వాడు. కాబట్టి ఇక్కడ మనం అడిగే క్వశ్చన్ ఎలాగా ఉంటుందంటే ఆసఫ్ జాహీల రాజవంశంలో వాళ్ళ వంశానికి చెందినటువంటి భూములను ఏ పేరుతో పిలుస్తారని అడుగుతాడు మిమ్మల్ని. అట్లా అడిగినప్పుడు సర్పాఖాస్ అని ఆన్సర్ చేయాలి. అట్లాగే మరో రకమైనటువంటి భూమిని దివాన్లు అని అంటారు. దివాన్ అంటే ప్రధానమంత్రి, వాళ్ళకి సంబంధించినటువంటివి. ఇంకా జాగీర్దారులు అనేటటువంటి వాళ్ళు కనిపిస్తారు. జాగీర్లు అనే పేరుతో 3 రకాలుగా భూములను డివైడ్ చేస్తాడు. అంటే నిజాం రాజ్యంలో ఎన్ని రకాల భూములు ఉండేటువంటి, సర్పాఖాస్ అనే భూమి ఉండేది, దివాన్ అనే భూమి ఉండేది, జాగీర్దార్ అనేటటువంటి భూమి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉండేది. అందుచేత సర్పాఖాస్ అనగానే ఏమన్నప్పుడు రాజకుటుంబీకులకు సంబంధించినటువంటి భూమిగా గుర్తుపెట్టుకోగలగాలి. అట్లాగే దివాన్ భూమి అన్నప్పుడు ప్రధానమంత్రి చేత ప్రధానంకు ఇచ్చినటువంటి భూమిగా గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే జాగీర్లు అన్నప్పుడు మనం మరొక రకమైనటువంటి భూమిగా గుర్తించాల్సినటువంటి అవసరం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇట్లాగా ఆసఫ్ జాహీల రాజవంశంలో మనకు దివాన్ మరియు జాగీర్లు అనే భూములను 3 రకాలుగా డివైడ్ చేసినటువంటి నిజాం షాహీ రాజు ఎవరున్నప్పుడు మనం మీర్ కమరుద్దీన్ చిక్లిజ్ ఖాన్ ఆన్సర్ చేయాలి. అట్లాగే మీర్ కమరుద్దీన్ చిక్లిజ్ ఖాన్ ఇట్లాగా తన పరిపాలనా కాలం జరుగుతూ ఉన్నప్పుడు 1748వ సంవత్సరంలో ఇతను మరణించడం జరుగుతుంది. అంటే మొఘల్ సామ్రాజ్యం కొనసాగుతూ ఉన్నప్పుడే, అంటే ఔరంగజేబు తర్వాత బలహీనమైనటువంటి మొఘల్ చక్రవర్తులు తమ పరిపాలన కొనసాగిస్తూ ఉన్నప్పుడు దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా దక్కన్లో కుతుబ్ షాహీల తర్వాత మరొక ముస్లింల రాజ్యం ఆసఫ్ జాహీల్ అనే పేరుతో, నిజాం అనేటటువంటి పేరుతో భారతదేశంలో దక్షిణ భారతదేశంలో 1724 సంవత్సరంలో స్థాపితమై ఆయన యొక్క పరిపాలన నడుస్తూ ఉంటుంది. 1748 సంవత్సరం వరకు నిరాఘాటంగా మొదటి చక్రవర్తి అయినటువంటి నిజాం ఉల్ ముల్క్ యొక్క పరిపాలన నడుస్తుంది. నిజాం ఉల్ ముల్క్ 1748 సంవత్సరంలో మరణించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆయన మరణం సంభవిస్తుందో కుమారుల మధ్య మరియు ఆ వంశంలో ఉన్నటువంటి వాళ్ళ మధ్య హైదరాబాద్ సింహాసనం కోసం లేదా దక్కన్ సుబా కోసం, దక్కన్ సుబాకు ఎవరైతే హైదరాబాద్ లో నవాబుగా ఉంటారో వారే పనిచేస్తూ ఉండడం జరుగుతుంది. దక్కన్ సుబా కోసం పోటీ అనివార్యమవుతుంది. ఆ పోటీలో నిజాం ఉల్ ముల్క్ రెండవ కుమారుడైనటువంటి నాసిర్ జంగ్ అనేటటువంటి ఆయన పోటీకి వస్తాడు. నాసిర్ జంగ్ కు మరొక వ్యక్తి పోటీకి వచ్చినటువంటి వ్యక్తి నిజాం ఉల్ ముల్క్ మనవడైనటువంటి, అంటే కుమారుడైనటువంటి ముజఫర్ జంగ్ అనేటటువంటి ఆయన కూడా పోటీకి వస్తాడు. అంటే హైదరాబాద్ సింహాసనం కోసం లేదా దక్కన్ సుబా కోసం నిజాం ఉల్ ముల్క్ మరణాంతరం 1748 సంవత్సరంలో నిజాం ఉల్ ముల్క్ మరణించిన తర్వాత కుమారుడు నాసిర్ జంగ్కు మరియు మనవడైనటువంటి ముజఫర్ జంగ్కు మధ్య సింహాసనం మీద వారసత్వ తగాదా మొదలవుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, మనం ఇండియన్ హిస్టరీ చెప్పేటప్పుడు కూడా కొంత కర్ణాటక యుద్ధాలు అనే పేరుతో మనం ఒక ప్రస్తావన చేశాం. అక్కడ మొదటి కర్ణాటక యుద్ధం, రెండవ కర్ణాటక యుద్ధం భారతదేశంలో ఇంగ్లాండ్ వాళ్ళకి ఫ్రాన్స్ వాళ్ళకి మధ్య జరగడానికి ఉన్నటువంటి కారణాలు కానీ చూస్తే, హైదరాబాద్ సింహాసనం కోసం నిజాం ఉల్ ముల్క్ మరణించిన తర్వాత కుమారుడైనటువంటి నాసిర్ జంగ్, మనవడైనటువంటి ముజఫర్ జంగ్ మధ్య వారసత్వ తగాదా మొదలవుతుంది. ఈ వారసత్వ తగాదాలో ముజఫర్ జంగ్ ను ఫ్రాన్స్ వాళ్ళు హెల్ప్ చేస్తారు, ముజఫర్ జంగ్ హెల్ప్ చేస్తారు. నాసిర్ జంగ్ కు హెల్ప్ చేసినటువంటి వాళ్ళు ఆంగ్లేయులు. అదే సందర్భంలో
కర్ణాటకను పరిపాలన చేస్తున్నటువంటి నవాబుల మధ్య కూడా తగాదా వస్తుంది. కర్ణాటకను అన్వరుద్దీన్ పరిపాలన చేస్తూ ఉంటాడు. అట్లాగే అన్వరుద్దీన్ కు పోటీగా చందా సాహెబ్ అనేటటువంటి వ్యక్తి పోటీకి వస్తాడు. మనం అక్కడ రెండవ కర్ణాటక యుద్ధం చెప్పేటప్పుడు కూడా మనం దీని గురించి వివరణ చేసాం, మరలా ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉన్నాం. మరి నాసిర్ జంగ్, ముజఫర్ జంగ్ వీళ్ళిద్దరు హైదరాబాద్ సింహాసనం కోసం పోటీ పడతారు. అన్వరుద్దీన్, చందా సాహెబ్ అనే ఇద్దరు కర్ణాటక సింహాసనం కోసం పోటీలో వస్తాడు. భారతదేశంలో ఫ్రాన్స్ వాళ్ళకి బ్రిటన్ వాళ్ళకి మధ్య రెండవ కర్ణాటక యుద్ధం జరగడానికి ఉన్నటువంటి కారణాలు కానీ చూస్తే, ఇక్కడ హైదరాబాద్ సింహాసనం కోసం వీళ్ళిద్దరు పోటీ, కర్ణాటక సింహాసనం కోసం వీళ్ళిద్దరి మధ్య పోటీ అనివార్యమవుతుంది. ఇట్లాగా ఈ నిజాముల్ ముల్క్ మరణించిన తర్వాత కుమారుడైనటువంటి నాదిర్ జంగ్, ముజఫర్ జంగ్ మధ్య అనివార్య వారసత్వ తగాదా మొదలవుతుంది. అయితే ఈ తగాదాలో ఫ్రెంచి వాళ్ళు ముజఫర్ జంగ్ సపోర్ట్ చేస్తారు, ఆంగ్లేయులు ఇంగ్లాండ్ వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తారనంటే నాసిర్ జంగ్ సపోర్ట్ చేస్తారు. అయితే ఈ యొక్క వారసత్వ తగాదాలో మొదట హైదరాబాద్ సింహాసనం ముజఫర్ జంగ్ దక్కుతుంది. ముజఫర్ జంగ్ తర్వాత మరలాగా నాసిర్ జంగ్ దక్కుతుంది. అయితే వీళ్ళిద్దరి తర్వాత ఆ క్రమంలో ఈ నిజాముల్ ముల్క్ చిన్న కుమారుడైనటువంటి సలాబత్ జంగ్, నిజాముల్ ముల్క్ మరో కుమారుడైనటువంటి సలాబత్ జంగ్ సింహాసనానికి రావడం జరుగుతుంది. సలాబత్ జంగ్ అంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం ఏంటంటే, మొదటి నిజాం మీర్ కమరుద్దీన్ చింగిస్ ఖాన్ తర్వాత నిజాములుగా వీళ్ళు ముగ్గురు పరిగణలోకి రాకుండా సుబేదారులుగా పనిచేస్తారు. అంటే ఇక్కడ మొదటి నిజాం ఎవరనంటే మీర్ కమరుద్దీన్ చింగిస్ ఖాన్, కానీ రెండవ మూడవ అనేది వీళ్ళకి మనము ఆన్సర్ చేయకూడదు. అయితే ఇక్కడ ముజఫర్ జంగ్ కొంతకాలం పరిపాలన చేస్తాడు, నాసిర్ జంగ్ కొంతకాలం ఉంటాడు. ఆ తర్వాత సలాబత్ జంగ్ హైదరాబాద్ సింహాసనాన్ని ఆక్రమించడం జరుగుతుంది. హైదరాబాద్ సింహాసనాన్ని సలాబత్ జంగ్ ఇప్పించినటువంటి వాళ్ళు మొట్టమొదట ఫ్రాన్స్ వాళ్ళు. అందుచేత ఈ ఫ్రాన్స్ వాళ్ళకి సలాబత్ జంగ్ ఏం చేస్తాడనంటే, ఉత్తర సర్కార్లు అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రాంతాన్ని, సారవంతమైనటువంటి ప్రాంతాన్ని, బాగా పన్ను వస్తున్నటువంటి ప్రాంతాన్ని, ఆర్థిక సంపత్తిని కలిగి ఉన్నటువంటి ఆ ప్రాంతాలను సలాబత్ జంగ్ మొదటిసారి ఫ్రాన్స్ వాళ్లకు రాసిస్తాడు. ఉత్తర సర్కార్లు అంటే ఈనాటి గుంటూరు, రాజమండ్రి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, విజయనగరం, శ్రీకాకుళం, ఆ సముద్రపు ఒడ్డున తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలు ఉత్తర సర్కార్లు అనే పేరుతో బాగా సారవంతమైనటువంటి ప్రాంతాలు, పంట పడేదానికి చక్కటి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలు. అందుచేత ఫ్రాన్స్ వాళ్ళకి మొదట ఉత్తర సర్కార్లు రాసిచ్చినటువంటి వాడు సలాబత్ జంగ్. అయితే కొంతకాలం తర్వాత ఫ్రాన్స్ వాళ్ళ యొక్క ప్రాబల్యం తగ్గి, లేదు రెండవ కర్ణాటక యుద్ధం చివరి నాటికి ఫ్రాన్స్ వాళ్ళ యొక్క ప్రాబల్యం తగ్గి ఆంగ్లేయుల యొక్క ప్రాబల్యం చరిత్రలో కనిపిస్తుంది. ఎప్పుడైతే ఆంగ్లేయుల యొక్క ప్రాబల్యం కనిపిస్తుందో వెంటనే సలాబత్ జంగ్ మనసు మార్చుకొని ఉత్తర సర్కారును ఆంగ్లేయులకు రాసించడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది, ఆంగ్లేయులకు ఉత్తర సర్కారు రాసిచ్చినటువంటి హైదరాబాద్ నవాబు సలాబత్ జంగ్, గుర్తు పెట్టుకోగలగాలి. ఇది ఇంపార్టెంట్ ఇది కూడా. అయితే ఈ పరిణామ క్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు, అంటే ఈ వారసత్వ పోటీలో వీళ్ళు ముగ్గురు నిలబడలేకపోతారు. నాసిర్ జంగ్ కానీ, ముజఫర్ జంగ్ కానీ, సలాబత్ జంగ్ కానీ అటు ఇంగ్లాండ్, ఫ్రాన్స్ వాళ్ళ చేతుల్లో కీలు బొమ్మలాగా మారిపోతారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అధికారాన్ని పంచుకుంటారు, కానీ వాళ్ళ మధ్య అధికారం కూడా దోబూచులాడుతూ ఉంటూ ఉంది. అయితే వీళ్ళిద్దరిని, ముజఫర్ జంగ్ ని, నాసిర్ జంగ్ ని కడప నవాబ్ అయినటువంటి హిమాయత్ ఖాన్ హత్య చేస్తాడు. అందుచేత అధికారం సలాబత్ జంగ్ చేతుల్లోకి వస్తుంది. ఆ హిమాయత్ ఖాన్ ఎందుకు హత్య చేస్తాడంటే, వాళ్ళ మధ్య కొన్ని ఒప్పందాలు ఉంటాయి, ఆర్థికమైనటువంటి ఒప్పందాలు ఉంటాయి. అవి తీర్చకపోవడంతో హిమాయత్ ఖాన్ కడప నవాబు వాళ్ళిద్దరిని హత్య చేయడం జరుగుతుంది. అట్లా వాళ్ళిద్దరు అయిన తర్వాత సలాబత్ జంగ్ అధికారానికి వస్తాడు. మరి సలాబత్ జంగ్ను తప్పించి, సలాబత్ జంగ్ అధికారం నుంచి తప్పించి నిజాముల్ ముల్క్ చివరి కుమారుడైనటువంటి నిజాం అలీ ఖాన్, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, నిజాం అలీ ఖాన్, నిజాం అలీ ఖాన్ చరిత్రలో కనిపిస్తాడు. రెండవ ఆసఫ్ జారా, రెండవ నిజాంగా కనిపించేటటువంటి వ్యక్తి మనకు నిజాం అలీ ఖాన్. నిజాం అలీ ఖాన్ యొక్క పరిపాలన క్రీస్తు శకం 1761 నుంచి జరుగుతుంది. క్రీస్తు శకం 1761లో జరుగుతుంది. అంటే 1748వ సంవత్సరంలో నిజాముల్ ముల్క్ మరణించిన తర్వాత దాదాపుగా చాలా సంవత్సరాలు వీళ్ళ మధ్య ఈ అధికార దోబుచ్చులాట జరుగుతుంది. అయితే వీళ్ళ ముగ్గురిని ఎవరిని కూడా మనం నిజాములని పరిగణలోకి తీసుకోకూడదు. ఎందుకు అంటే వీళ్ళు ఎవరు కూడా నిజాం అనేటటువంటి పేరుతో పరిపాలన చేయరు, సుబేదారులుగానే పరిపాలన చేస్తారు. కాబట్టి మొదటి నిజాం ఎవరన్నప్పుడు మనం నిజాముల్ ముల్క్ లేదా మీర్ కమరుద్దీన్ చింగిస్ ఖాన్, ఆసఫ్ జా అనేటటువంటి బిరుదునామంతో ఉన్నటువంటి మొదటి వ్యక్తికి ఆన్సర్ చేస్తాం. రెండవ నిజాం ఎవరు అని అంటే, అసలు డైరెక్ట్ రెండవ నిజాంగా పరిగణలోకి తీసుకోబడినటువంటి వ్యక్తి నిజాం అలీ ఖాన్, గుర్తుపెట్టుకోగలగాలి. నిజాం అలీ ఖాన్
కానీ ఇక్కడ ఈ ముగ్గురిని మనము నిజాములుగా పరిగణలోకి తీసుకోకూడదు. కాబట్టి రెండో వాడు, ఒకవేళ వీళ్ళగా తీసుకుంటే నలుగురు ఐదో వాడు అవుతాడు, ఐదవ నిజాం అయి ఉండేవాడు. కాబట్టి రెండవ నిజాం ఆసఫ్ జా వంశాన్ని పరిపాలన చేసినటువంటి వాడు ఎవరు అన్నప్పుడు మనం నిజాం అలీ ఖాన్ కన్సిడర్ చేయాలి. 1761 సంవత్సరం అవుతుంది ఆ టైం నాటికి. మనకందరికీ బాగా తెలిసినటువంటి అంశం, నిజాం అలీ ఖాన్ తో ముడిపడి ఉన్నటువంటి అంశం, భారతదేశంలో వెల్లెస్లీ అనేటటువంటి వ్యక్తి, గవర్నర్ జనరల్ గా ఉన్నటువంటి వెల్లెస్లీ సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టాడు. సబ్సిడియరీ సిస్టమ్ అంటారు ఇంగ్లీష్ లో. సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టారు. భారతదేశంలో వెల్లెస్లీ ప్రవేశపెట్టినటువంటి సైన్య సహకార పద్ధతిని అంగీకరించినటువంటి మొట్టమొదటి హైదరాబాద్ నవాబు, హైదరాబాద్ నిజాము, నిజాం అలీ ఖాన్. ఇది ఎన్నోసార్లు అనేక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి ప్రశ్న. సైన్య సహకార పద్ధతిని భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి ఆంగ్లేయుడు వెల్లెస్లీ, లార్డ్ వెల్లెస్లీ. లార్డ్ వెల్లెస్లీ ప్రవేశపెట్టినటువంటి సైన్య సహకార పద్ధతిని అంగీకరించినటువంటి మొట్టమొదటి భారతీయ పాలకుడు నిజాం అలీ ఖాన్. నిజాం అలీ ఖాన్ ఎవరన్నప్పుడు ఆసఫ్ జా వంశంలో రెండవ నిజాం. ఈ రెండవ నిజాం 1761 సంవత్సరంలో ఆయన పాత్ర, ఆయన యొక్క పరిపాలన మొదలవుతుంది. ఈ యొక్క రాజకీయ పరిణామాలన్నింటిని దాటుకొని ఆయన ముందుకు వెళ్తాడు. అయితే 1761 సంవత్సరంలో ఆయన రాజ్యానికి వస్తూనే చేసినటువంటి పని ఏంటంటే, ఈ నిజాములకు లేదా ఆసఫ్ జాహీలకు ఔరంగాబాద్ అనేది రాజధానిగా ఉండేది. అంటే మహారాష్ట్ర ప్రాంతంలో ఇప్పుడు ఉన్నటువంటి ఔరంగాబాద్ రాజధానిగా ఉండేది. ఔరంగాబాద్ నుంచి రాజధానిని హైదరాబాద్ కు మార్చినటువంటి నిజాం. అంటే ఇక్కడ నిజాముల్ ముల్క్ మొదటి నిజాం అయితే ఆయన యొక్క రాజధాని ఎక్కడ ఉండేదంటే ఔరంగాబాద్ లో ఉండేది. ఔరంగాబాద్ నుంచి ఆసఫ్ జాహీల రాజధానిని హైదరాబాద్ కు మార్చినటువంటి నిజాం ఎవరున్నప్పుడు నిజాం అలీ ఖాన్. నిజాం అలీ ఖాన్ ఆన్సర్ చేయాలి. అట్లాగే 1766 సంవత్సరం, అంటే ఇందాక మనం చూసాం ఉత్తర సర్కారులను అటు ఫ్రాన్స్ వాళ్ళకి మొదట, ఆ తర్వాత ఆంగ్లేయులకు రాసిచ్చినటువంటి వాడు సలాబత్ జంగ్. అధికారికంగా ఈ నిజాం అలీ ఖాన్ కాలంలో 1766 సంవత్సరంలో ఉత్తర సర్కారులు ఆంగ్లేయులకు రాసించడం జరుగుతుంది. అధికారికంగా నిజాం వచ్చిన తర్వాత, డైరెక్ట్ గా రెండో నిజాం వచ్చిన తర్వాత 1766 సంవత్సరంలో ఈ ఉత్తర సర్కారులను ఇందాక మనం చెప్పినటువంటి గుంటూరు, రాజమండ్రి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, విజయనగరం, శ్రీకాకుళం ఆ మధ్య తీర ప్రాంతంలో ఉన్నటువంటి సారవంతమైనటువంటి భూములను, బాగా ఆర్థిక సంపత్తి ఉన్నటువంటి వాటిని ఆంగ్లేయులకు 1766 సంవత్సరంలో రాసిచ్చినటువంటి వారు ఎవరన్నప్పుడు మనం నిజాం అలీ ఖాన్ కాన్సెప్ట్ చేయాలి. అది ఒక గుంటూరు తప్ప, వాటిలో ఒక గుంటూరు తప్ప మిగిలినవన్నీ రాసిస్తారు. గుంటూరు మాత్రం నిజాం అలీ ఖాన్ తమ్ముడైనటువంటి వారి చేతిలో ఉంటుంది, కొంతకాలం ఉంటుంది. వాటి పేరుతో రాసించబడడం జరుగుతుంది. ఆయన మరణించిన తర్వాత అవి కూడా బ్రిటిష్ వాళ్ళకి అప్పచెప్తామని ఆ రోజు ఒప్పందం. కాబట్టి ఇక్కడ ఉత్తర సర్కారులను అధికారికంగా 1766 సంవత్సరంలో ఆంగ్లేయులకు దారదత్తం చేసినటువంటి నిజాం ఎవరన్నప్పుడు మనం నిజాం అలీ ఖాన్ కాన్సెప్ట్ చేయాలి. అసలు మొదటి వాటిని ఇచ్చేసినటువంటి ఎవరైనప్పుడు సలాబత్ జంగ్ కాన్సెప్ట్ చేస్తాము. మరి అధికారికంగా ఈ పాత్ర ఇక్కడ నడుస్తుంది. అయితే నిజాం అలీ ఖాన్ ఇక్కడ స్వతంత్ర రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు మనం అనేక సందర్భాల్లో కనిపిస్తే దత్త మండలాలని కనిపిస్తాయి. దత్త మండలాలు అంటే ఈనాటి రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి కడప, అనంతపురం, బళ్ళారి, కర్నూలు, వీటిని దత్త మండలాలు అంటారు. అంటే ఈ వైపు ఉన్నటువంటి వాటిని సర్కారు జిల్లాలు అంటారు. ఈ వైపున రాయలసీమ ప్రాంతంలో ఇప్పుడు ఉన్నటువంటి ఆ జిల్లాలను అనంతపురం కావచ్చు, కడప, బళ్ళారి, కర్నూలు, ఈ జిల్లాలను ఏమంటారంటే దత్త మండలాలు అంటారు. దత్త మండలాలు ఎందుకు అంటారంటే, మొదట బ్రిటిష్ వాళ్ళు నిజాం అలీ ఖాన్కి ఇస్తారు వాటిని. నిజాం అలీ ఖాన్ ఎప్పుడైతే 1798 సంవత్సరంలో సైన్య సహకార పద్ధతికి అంగీకరించడంతో, తన సైన్య సహకార పద్ధతికి అంగీకరించినటువంటి నిజాం అలీ ఖాన్ బ్రిటిష్ వాళ్ళకి దత్త మండలాలు కూడా రాసిస్తాడు. అంటే ఆ సైన్యానికి అయ్యేటటువంటి, పోషణకు అయ్యేటటువంటి ఖర్చును రాబట్టుకునే దానికోసం 1798 సంవత్సరంలో దత్త మండలాలను కూడా బ్రిటిష్ వాళ్ళకి రాసిస్తాడు. మనం అడిగే క్వశ్చన్ ఎలాగా ఉంటుందంటే, దత్త మండలాలు ఏమని మిమ్మల్ని అడగడు. కర్నూలు, కడప, అనంతపురం, బళ్ళారి ఈ ప్రాంతాలు దత్త మండలాలను బ్రిటిష్ వాళ్లకు దారాదత్తం చేసినటువంటి నిజాం ఎవరున్నప్పుడు మనం 1798 సంవత్సరంలో జరిగినటువంటి సైన్య సహకార పద్ధతి ద్వారా వాటిని కూడా నిజాం అలీ ఖాన్ దారాదత్తం చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ సైన్య సహకార పద్ధతికి సంబంధించినటువంటి ఇతివృత్తాన్ని కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకోగలగాలి. సైన్య సహకార పద్ధతి అంటే బ్రిటిష్ వాళ్ళు ఈ రాజ్యానికి లేదా నిజాం అలీ ఖాన్ ప్రాంతంలో ఉన్నటువంటి రాజ్యానికి కొంత సైన్యాన్ని ఇస్తారు. ఆ సైన్యానికి పోషణకు అయ్యేటటువంటి ఖర్చు కావచ్చు, సైన్యం ఉండేటటువంటి ఖర్చు కావచ్చు, వీటన్నింటినీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రాజులే పోషించాలి. వాళ్లకు జీతభత్యాలు ఇవ్వాలి, ఆహార అలవన్సులు ఇవ్వాలి, అన్ని కూడా సమకూర్చాలి. అయితే అవసరం వచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళకి తన సైన్యాన్ని అప్పగింపజేయాలి. అయితే ఈ సైన్యంతో పాటు నిజాం అలీ ఖాన్ తన సొంత పెట్టుకోవచ్చు.
అయితే ఈ సొంత సైన్యంలో ఒక ఫ్రాన్స్ వాడు మాత్రం ఉండకూడదు, ఏ ఐరోపా వాడు ఉండకూడదు, ఒక బ్రిటిష్ వాడు మాత్రమే ఉండాలి. ఫ్రాన్స్ వాడు కానీ మిగిలినటువంటి ఐరోపా దేశాల్లో ఉన్నటువంటి కంట్రీస్ కు సంబంధించినటువంటి సైనికులు ఉండకూడదు. ఎందుకు అనంటే బ్రిటిష్ వాళ్ళకి అమోఘమైనటువంటి పోరాటాన్ని ఆ టైంలో ఇచ్చినటువంటి వాడు ఫ్రాన్స్ వాడు. ఫ్రాన్స్ వాళ్ళు ప్రాధాన్యాన్ని పూర్తిగా తగ్గించడానికి సైన్య సహకార పద్ధతిని ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. భారతదేశం రాజ్యాన్ని ఆక్రమించినటువంటి పనికి అది శ్రీకారం దొరుకుతుంది. అందుచేత సైన్య సహకార పద్ధతిలో బ్రిటిష్ సైన్యం ఉంటుంది. రెండవ వర్షంలో ఆ రాజ్యంలో తన నిజాం సొంత సైన్యాన్ని కూడా పెట్టుకోవచ్చు. అయితే సొంత సైన్యంలో మాత్రం నిజాముల సైన్యం ఉండొచ్చు, బ్రిటిష్ వాళ్ళు ఉండొచ్చు అందులో, కానీ ఫ్రాన్స్ వాళ్ళు ఉండకూడదు. అట్లాగే మెలిగి పెడతాడు. ఫ్రాన్స్ వాళ్ళని పూర్తిగా నిర్మూలించడానికి చేసినటువంటి పని. సైన్య సహకార పద్ధతిలో ఆయన చేసినటువంటి రెండు ఆశయాలు లేదా వెల్లస్లీకి ఉన్నటువంటి ఆశయాలు రెండు ఆశయాలు. మొదటిది ఇంగ్లాండ్ రాజ్యాన్ని సామ్రాజ్యాన్ని పూర్తిగా డెవలప్ చేయడం. రెండో అంశం ఈ దేశం నుంచి ఫ్రాన్స్ వాళ్ళని పూర్తిగా వెళ్ళగొట్టడం. అంటే సామ్రాజ్యకాంక్ష ఉన్నటువంటి వెల్లస్లీ సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టినప్పుడు దాన్ని అంగీకరించి హక్కును చేర్చుకున్నటువంటి వాడిగా నిజాం అలీ ఖాన్ పేరు ఉంటుంది. ఇది భారతదేశంలోనే మొదటి వ్యక్తిగా పేరు. సైన్య సహకార పద్ధతిని అంగీకరించినటువంటి మొట్టమొదటి భారతీయ పాలకుడు నిజాం అలీ ఖాన్. అయితే ఇక్కడ ఎప్పుడైతే సైన్య సహకార పద్ధతిని హైదరాబాదు సంస్థానంలో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందో, ఆ ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత ఏమవుతుందనంటే ఒక బ్రిటిష్ రెసిడెంట్ ఉంటాడు. అట్లాగే అంతకుముందు ఫ్రాన్స్ వాళ్ళకు రెసిడెంట్ ఉంటారు. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళకు ఒక రెసిడెంట్ ఉంటాడు. రెసిడెంట్ అంటే ఆ బ్రిటిష్ పరిపాలకుడి తరపున ఉండేటటువంటి పరిపాలకుడు. అంటే ఇక్కడ నిజాం యొక్క రాజ్య పరిపాలన నడుస్తూ ఉంది. రెండో అంశంలో బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలన కూడా నడుస్తుంది. అయితే ఇప్పుడు నిజాముల కాలంలో నిజాం కాలం నుంచి ఆంధ్ర ప్రాంతంలో కంపెనీ యొక్క పరిపాలన ప్రాబల్యం పెరిగింది. అంతకుముందు కానీ చూస్తే మనం తక్కువ. నిజాములు కావచ్చు, నవాసిర్ జంగ్, ముజఫర్ జంగ్, సలాబర్ జంగ్ వీళ్ళ కాలంలో కంటే కూడా ఇక్కడి నుంచి బ్రిటిష్ అధికార స్థాపన ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభమవుతుంది. బ్రిటిష్ అధికార స్థాపన ఎప్పుడైతే ప్రారంభమవుతుందో నిజాం అలీ ఖాన్ సైన్య సహకార పద్ధతికి ఎప్పుడైతే అంగీకరించాడో డైరెక్ట్ గా బ్రిటిష్ వాళ్ళు ఆంధ్ర ప్రాంతంలో పరిపాలనలో చొప్పించుకున్నటువంటి విషయ పరంపర మనకి ఇక్కడ కనిపిస్తుంది. అట్లాగే అంటే ఫ్రాన్స్ వాళ్ళకి రెసిడెంట్ ఉంటాడు, బ్రిటిష్ వాళ్ళకి రెసిడెంట్ ఉంటాడు. బ్రిటిష్ వాళ్లకు రెసిడెంట్ గా జేమ్స్ పాట్రిక్ అనేటటువంటి వాడు ఈ నిజాం అలీ ఖాన్ కాలంలో రెసిడెంట్ గా ఉంటాడు. అట్లాగే ఫ్రాన్స్ వాళ్ళకు కూడా రెసిడెంట్ ఉండేవాడు, వాని పేరు రేమాండ్. అంటే ఇక్కడ నిజాం అలీ ఖాన్ కాలంలో ఉన్నటువంటి విషయ పరంపరను మనం అలాగా క్రోడీకరణ చేసుకుంటూ ఇక్కడ జరిగినటువంటి అంటే బ్రిటిష్ వాళ్ళతో జరిగినటువంటి అనుసంధానం మరియు ఫ్రాన్స్ వాళ్ళతో జరిగినటువంటి అనుసంధానాన్ని బాగా గుర్తుంచుకోవాలి. అంటే నిజాం అలీ ఖాన్ రెండవ ఆసఫ్జా కాలంలో రేమాండ్ అనేటటువంటి వాడు ఫ్రాన్స్ వాళ్ళకి రెసిడెంట్ అని అంటే మనకు తెలుసు, రెసిడెన్షియల్ అంటే స్థానికంగా ఉన్నటువంటి వాడు. స్థానికంగా ఫ్రాన్స్ వాళ్ళకి అధికారిగా ఎవరు ఉంటాడు? రేమాండ్ ఉంటాడు. ఈ రేమాండ్ కి మూసారాముడు అని కూడా చరిత్రలో పేరు. అంటే ఫ్రాన్స్ రెసిడెంట్ అయినటువంటి రేమాండ్ మూసారాముడు అనేటటువంటి పేరుతో పిలువబడతాడు. మూసా ట్యాంక్ అనేటటువంటిది మనకు కనిపిస్తుంది ఆయన పేరుతో. అంటే ఇక్కడ వాళ్ళ యొక్క నిర్మాణాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు, వీడు ఎవరి కాలంలో ఉండేవాడు అన్నప్పుడు మనం మూసారాముడిగా పేరుగాంచినటువంటి రేమాండ్ ఏ దేశానికి రెసిడెంట్ గా హైదరాబాద్ లో పనిచేస్తూ ఉండేవాడు అన్నప్పుడు ఫ్రాన్స్ దేశానికి. ఆయన ఏ నిజాం కాలంలో పనిచేస్తూ ఉండేవాడు అన్నప్పుడు నిజాం అలీ ఖాన్ కాలంలో పనిచేస్తూ ఉండేవాడని గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే నిజాం అలీ ఖాన్ కాలంలో మొదటిసారి రెసిడెంట్ గా వచ్చినటువంటి వాడు ఆంగ్లేయులకు పార్కిట్ అనేటటువంటి వాడు రావడం జరుగుతుంది. జేమ్స్ పార్కిట్ అనేటటువంటి వాడు వస్తాడు. అట్లాగే ఇతని కాలంలో నిజాం అలీ ఖాన్ కాలంలో బ్రిటిష్ రెసిడెన్సీ భవనం నిర్మించబడుతుంది. అంటే ఆ బ్రిటిష్ వాళ్ళు నివసించడానికి ఒక భవనాన్ని నిర్మించడం జరుగుతుంది. కాబట్టి హైదరాబాద్ లో బ్రిటిష్ రెసిడెన్సీని ఎవరి కాలంలో నిర్మించబడింది అన్నప్పుడు కూడా మనం నిజాం అలీ ఖాన్ కాన్సెప్ట్ చేయాలి. ఆ నిజాం అలీ ఖాన్ కాలంలో నిర్మించినటువంటి ఆ రెసిడెంట్ భవనాన్ని శామ్యూల్ అనేటటువంటి వాడు ఆర్కిటెక్టర్ గా పనిచేస్తాడు. శామ్యూల్ హైదరాబాద్ లో బ్రిటిష్ రెసిడెన్సీ భవనాన్ని నిర్మించడానికి ఆర్కిటెక్టర్ గా పనిచేసినటువంటి వ్యక్తి శామ్యూల్. ఇట్లాగా నిజాం అలీ ఖాన్ కాలంలో కొన్ని ప్రఖ్యాతిగాంచినటువంటి అంశాలు మనం పరీక్షలో గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు మనకు కనిపిస్తాయి. మరి ఇలాంటి సమాచారం ఆయన కాలం అంతా నడుస్తుంది. 1883 సంవత్సరం వరకు ఆయన యొక్క పరిపాలన ఉంటుంది. 1761 సంవత్సరంలో రాజుగా వచ్చినటువంటి నిజాం అలీ ఖాన్ 1803 సంవత్సరం వరకు నిరాఘాటంగా ఆయన యొక్క పరిపాలనా కాలం నడుస్తుంది. అయితే మనం కానీ కొద్దిగా గమనిస్తే ఇండియన్ హిస్టరీలో బాగా కొన్ని విషయాలు గమనిస్తే 1792 సంవత్సరాల మధ్య 1790
92 సంవత్సరాల మధ్య మూడవ ఆంగ్ల మైసూర్ యుద్ధం జరుగుతుంది. మైసూర్ యుద్ధాలు అన్నప్పుడు మనకు టిప్పు సుల్తాన్ ప్రధానంగా కనిపిస్తాడు. మూడవ ఆంగ్ల మైసూర్ యుద్ధంలో 1790-92 మధ్య జరిగినటువంటి ఆ యుద్ధంలో ఆంగ్లేయుల చేతిలో టిప్పు సుల్తాన్ ఓటమి పాలైపోతాడు. అంటే ఇక్కడ టిప్పు సుల్తాన్ ఓటమి పాలు కావడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే హైదరాబాద్ నిజామైనటువంటి నిజాం అలీ ఖాన్ బ్రిటిష్ వాళ్ళ వైపున నిలబడ్డారు. అంటే ఇక్కడ మూడవ మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్ వ్యతిరేకంగా ఆంగ్లేయులకు అనుకూలంగా యుద్ధంలో పాల్గొన్నటువంటి నిజాం ఎవరున్నప్పుడు మనం నిజాం అలీ ఖాన్ కాన్సెప్ట్ చేయాలి. నిజాం అలీ ఖాన్ యొక్క పరిపాలనా కాలం 1761 నుంచి 1803 వరకు. మూడవ మైసూరు ఆంగ్ల యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1790 నుంచి 1792 మధ్య జరిగింది. అంటే ఇక్కడ అనుసంధానం చేసుకోవాలి, అటు మైసూర్ యుద్ధాలకు అనుసంధానం చేసుకోవాలి, ఇటు ఫ్రాన్స్ వాళ్ళతో అనుసంధానం చేసుకోవాలి, ఆంగ్లేయులకు అనుసంధానం చేసుకోవాలి. టోటల్ గా నిజాం అలీ ఖాన్ కాలంలో జరిగినటువంటి రాజకీయ పరంపరను గుర్తుపెట్టుకోగలగాలి. అట్లాగే గుర్తుపెట్టుకున్నప్పుడు పరీక్ష ఏ రూపంలో బిట్టు పరంపర కొనసాగుతుందో బాగా అర్థమవుతుంది, మనం సమన్వయంగా చేయడానికి అవకాశం కల్పించబడుతుంది. మూడో ఆంగ్ల మైసూర్ యుద్ధంలో ఆంగ్లేయుల తరఫున పాల్గొన్నటువంటి హైదరాబాద్ నిజాం ఎవరని ఇచ్చారు. ఆన్సర్లో నిజాం ఉల్ ముల్క్ కనిపిస్తాడు, నిజాం అలీ ఖాన్ కనిపిస్తాడు. ఆ తర్వాత వచ్చినటువంటి నిజాంలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కనిపిస్తారు. సికిందర్ జా కావచ్చు, నాసిర్ ఉద్దౌలా కావచ్చు, అఫ్జల్ ఉద్దౌలా కావచ్చు, మహబూబ్ అలీ ఖాన్ కావచ్చు, చివరి నిజాం అయినటువంటి ఉస్మాన్ అలీ ఖాన్ కావచ్చు. వీళ్ళు ఆన్సర్లు కనిపిస్తారు. అందుచేత మనం ఇక్కడ వాళ్ళ యొక్క పరిపాలనా కాలంతో పాటు అక్కడ జరిగినటువంటి ఆ పరిణామాలను గుర్తుపెట్టుకుంటూ మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాగా నిజాముల కాలంలో నిజాం ఉల్ ముల్క్ దగ్గర నుంచి రెండవ నిజాం అయినటువంటి నిజాం అలీ ఖాన్ వరకు రాజకీయ పరిణామ క్రమాలు మన ముందు కనిపిస్తాయి.